Hi friends, welcome to my YouTube channel. Observe the question. If three numbers are in the ratio 3 is to 4 is to 5, such that the sum of their cubes is 1728, then the cube of the middle number, మూడు సంఖ్యల గణాల మొత్తం 1728 అయ్యేటట్టుగా ఉన్నటువంటి సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4:5 అయితే మధ్య సంఖ్య యొక్క గణం ఎంత అని అడిగిండు. సో మధ్యలో ఉన్నటువంటి సంఖ్య 4తో నిష్పత్తి ఉన్నటువంటిది. ముందుగా ఆ సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4:5 అని ఇచ్చిండు. కాబట్టి ముందుగా ఆ సంఖ్యలను మరి ఒకటి 3x, మొదటి నెంబర్ 3x అనుకుందాం. రెండవ సంఖ్య 4x అవుతుంది. మూడో సంఖ్య 5x అవుతుంది. మరి నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ అని చెప్పిండు. సో 3x హోల్ క్యూబ్ ప్లస్ 4x హోల్ క్యూబ్ ప్లస్ 5x హోల్ క్యూబ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 1728 అని ఇచ్చిండు. ఇప్పుడు 27x క్యూబ్ ప్లస్ 64x క్యూబ్ ప్లస్ 125x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728 అవుతుంది. మరి దే సమ్ చేసినట్టయితే మనకు 64, 71 అండ్ 91కు మరి 125 కలిపినట్టయితే 226 అవుతుంది, 216 అవుతుంది. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లోపల ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మరి 216 అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో 216తో డివైడ్ చేసినట్టయితే మనకి 636 జా, 6 2 జా 12, 5 6 8 జా 48, 6 8 జా 48. అగైన్ మనకి 6 టేబుల్లో 6 6 జా 36, 6 4 జా 24, 6 8 జా 48. 6 టేబుల్లో అగైన్ క్యాన్సిల్ చేస్తే 8 వచ్చింది. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. మరి ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అయితే మిడిల్ నెంబర్ ఆ నెంబర్స్ ఏమవుతాయి? 6, 8 అండ్ 10 అవుతాయి. మన క్వశ్చన్ ఏంది? మిడిల్ నెంబర్ యొక్క స్క్వేర్ 8 క్యూబ్ అవుతుంది. సో 8 క్యూబ్ అంటే 864, మళ్ళీ 64 ఇంటూ 8 అంటే 512. మరి 512 చూసినట్టు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే.